సో మన నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఏంటంటే కార్డ్ యొక్క ఈక్వేషన్ కనుక్కుంటాము. సో చాలామందికి డౌట్ ఉంటుంది, ఆల్రెడీ మనం కార్డ్ యొక్క ఈక్వేషన్ 2 times అంటే 2 different కాన్సెప్ట్స్తో నేర్చుకున్నాం కదా. అంటే ఇది ఇంకో కాన్సెప్ట్, ఓకేనా. మనము పారామెట్రిక్ ఫామ్లో కార్డ్ ఈక్వేషన్ కనుక్కుంటే అది ఎట్లా వస్తుందో చూద్దాం. చూడండి, ఈక్వేషన్ ఆఫ్ కార్డ్ జాయినింగ్ 2 points θ1 and θ2 on the circle x square plus y square plus 2gx plus 2fy plus c is equals to 0 is x plus g into cos of θ1 plus θ2 by 2 plus y plus f into sin of θ1 plus θ by 2 is equals to r into cos of θ1 minus θ2 by 2. ఓకేనా. సో ఇది వచ్చేసి ఈక్వేషన్. సో ఈ ఈక్వేషన్ మనకి ఎట్లా వచ్చిందో తెలియాలి, ఓకేనా. సో ఫస్ట్ స్టేట్మెంట్ చాలా జాగ్రత్తగా చూడండి. లెట్ p ఆఫ్ θ1, q ఆఫ్ θ2 బి ద ఎక్స్ట్రిమిటీస్ ఆఫ్ కార్డ్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది వచ్చేసి కొంచెం సర్కిల్ చిన్నగా గీసుకున్నాం, మనకి ప్రూఫ్ పెద్ద ఉంది కాబట్టి. సో కొంచెం అడ్జస్ట్ కాండి. ఇది వచ్చేసి సర్కిల్, ఓకే. ఈ సర్కిల్ ఈక్వేషన్ వచ్చేసి ఏంది, ఇది s is equals to 0. అండ్ ఇది వచ్చేసి కార్డ్. ఇప్పుడు కార్డ్ యొక్క ఎక్స్ట్రిమిటీస్ అంటే ఎండ్స్ వచ్చేసి ఏమేమి తీసుకున్నాం, p ఆఫ్ θ1, q ఆఫ్ θ2. అరే ఇదేంది కొత్తగా θ1 θ2 ఏంటంటే, ఇప్పుడు మనము పాయింట్స్ని పారామెట్రిక్ ఫామ్లో తీసుకుంటున్నాం పాయింట్స్ని, ఓకే. పారామెట్రిక్ ఫామ్లో ఎట్లా తీసుకుంటారు అంటే చూడండి, సర్కిల్ మీద ఉన్న ఏ పాయింట్ అయినా కానీ ఇంకో ఈ ఫార్మాట్లో ఉంటుంది. x is equals to h plus r cos theta, y is equals to k plus r sin theta ఫామ్లో ఉంటుంది. మీరు ఏ పాయింట్ అయినా తీసుకోండి, దాన్ని మీరు h plus r cos theta, k plus r sin theta అని రాసుకోవచ్చు, ఓకేనా. సో డిపెండింగ్ అపాన్ యాంగిల్, సో యాంగిల్ బట్టి వేరే అవుతుంటుంది. సో ఇక్కడున్న పాయింట్ θ1 అంట, అంటే దాని అర్థం ఏంది, సింపుల్గా x is equals to h plus r cos θ1. సో x పాయింట్ వచ్చేసి h plus r cos θ1, y పాయింట్ వచ్చేసి k plus r sin θ1. సిమిలర్గా θ2 అంటే θ ప్లేస్లో θ2 పెట్టుకుంటే సరిపోతుంది. సో అట్లా అర్థమైందా. సో ఇప్పుడు మనకి ఫస్ట్ మనకి ఇచ్చిన సర్కిల్ ఏంది, ఇది. సో ఇది వచ్చేసి జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. దాని యొక్క సెంటర్ ఏం చెప్పండి, -g, -f. రేడియస్ ఏంది √g² + f² - c. సో ఇప్పుడు సెంటర్ని మనం ఈ పారామెట్రిక్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. x is equals to -g plus r cos θ, సిమిలర్గా y is equals to -f plus r sin θ. సో ఇక్కడ మనకి p పాయింట్ని రాసుకోవాలంటే ఎట్లా రాసుకుంటాం చెప్పండి. సింపుల్గా ఈ పారామెట్రిక్ ఫామ్లో మనము h ప్లేస్లో సెంటర్ ఏంది -g, -f కాబట్టి h ప్లేస్లో -g పెట్టండి, θ ప్లేస్లో θ1 పెట్టండి. సిమిలర్గా k ప్లేస్లో -f పెట్టండి, θ ప్లేస్లో θ1 పెట్టండి. అప్పుడు మనకి θ పాయింట్ వచ్చింది చూడండి, -g plus r cos θ1. సిమిలర్గా -f plus r sin θ1 చూడండి. సిమిలర్గా q ఆఫ్ θ2 అంటే సేమ్, బట్ θ ప్లేస్లో θ2 పెట్టండి. సో మనకి p పాయింట్ వచ్చింది, q పాయింట్ వచ్చింది. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనము సర్కిల్ మీద ఉన్న ఏ పాయింట్నైనా కానీ పారామెట్రిక్ ఫామ్లో రిప్రజెంట్ చేసుకోవాలనుకుంటే చూడండి ఇది. సో ఇప్పుడు మన దగ్గర 2 పాయింట్స్ ఉన్నాయి. సో మనం ఈక్వేషన్ కనుక్కోవచ్చా, ఎస్. ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ 2 points 2 ఉన్నాయి. 2 point ఫామ్ ఉంది, ఒక్క నిమిషం. 2 point ఫామ్ ఉంది, లేదా మనము స్లోప్ పాయింట్ ఫామ్ కూడా వాడచ్చు. సో ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ x1 y1 అండ్ హ్యావింగ్ m స్లోప్ ఈస్ y - y1 is equals to m into x - x1. ఇది వాడదాం మనం. సో ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ 2 pointsని జాయిన్ చేసే, అంటే pని qని జాయిన్ చేసే లైన్ ఉందో దాని స్లోప్ కనుక్కుందాం. సో స్లోప్ ఫార్ములా ఏంది, స్లోప్ ఆఫ్ లైన్ జాయినింగ్ 2 points ఈస్ y2 - y1 by x2 - x1. సో పాయింట్స్ తీసుకుందాం, ఇది x1 y1 అనుకుందాం, ఈ పాయింట్ని దీని x2 y2 అనుకుందాం. సో m is equals to y2 - y1 అంటే -f plus r sin θ2 -f plus r sin θ1 by -g plus r cos θ2 minus of g plus r cos θ1 which comes out to be -f plus r sin θ2 minus into minus plus f minus r sin θ2 by -g plus r cos θ2 minus into minus plus g minus into plus minus r cos θ1. సో -f plus f minus g క్యాన్సిల్ అయిపోతే r sin θ2 r sin θ1 ఉంటుంది. r కామన్ తీస్తే r ఆఫ్ sin θ2 minus sin θ1 బై సిమిలర్ ఇక్కడ కూడా r ఆఫ్ cos θ2 minus cos θ1. r క్యాన్సిల్ అయిపోతే మనకి ఏం మిగులుతుంది, sin θ2 minus sin θ1 బై cos θ2 minus cos θ1. సో సింపుల్, మనకి స్లోప్ వచ్చిందా లేదా. సో పాయింట్, మీరు పాయింట్ ఏదైనా తీసుకోవచ్చు, ఇదన్నా తీసుకోవచ్చు, నేను
పీ పాయింట్ తీసుకుంటున్నా. పీ పాయింట్ ఏంది మైనస్ జీ ప్లస్ ఆర్ కాస్ తీటా 1 కామా మైనస్ ఎఫ్ ప్లస్ ఆర్ సైన్ తీటా 1. సో మనకు పాయింట్ ఉంది, స్లోప్ ఉంది. స్లోప్ పాయింట్ ఫామ్లో సబ్స్టిట్యూట్ చేయండి. y మైనస్ y1 ఎంత మైనస్ ఎఫ్ ప్లస్ ఆర్ సైన్ తీటా 1 ఇది ఈక్వల్స్ టు m అంటే ఇది ఇంటూ ఎక్స్ మైనస్ x1 ఎంత ఉంది మైనస్ జీ ప్లస్ ఆర్ కాస్ తీటా 1. సో y1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ చేసిన, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. సో మైనస్ ఆర్ సైన్ తీటా 1 ఇది ఈక్వల్స్ టు సైన్ తీటా 2 బై మైనస్ సైన్ తీటా 1 బై కాస్ తీటా 2 మైనస్ కాస్ తీటా 1 ఇంటూ, చూడండి ఇక్కడ కూడా ఒక చిన్న మిస్టేక్ జరిగింది. సో ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేసిన నెక్స్ట్ చెప్పండి ఈ స్టెప్లో. సింపుల్గా నేను ఈ కాస్ తీటా 2 మైనస్ కాస్ తీటా 1 ఇటు సైడ్ పంపించిన, అప్పుడు ఏమవుతుంది మల్టిప్లికేషన్ అవుతుంది. సో చూడండి y1 ప్లస్ ఎఫ్ మైనస్ ఆర్ సైన్ తీటా 1 ఇంటూ కాస్ తీటా 2 మైనస్ కాస్ తీటా 1 ఈజ్ ఈక్వల్స్ టు దిస్ ఇంటూ దిస్, అంటే ఎక్స్ ప్లస్ జీ మైనస్ ఆర్ కాస్ తీటా 1 ఇంటూ సైన్ తీటా 2 మైనస్ సైన్ తీటా 1. సింపుల్. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనము చూడండి, y ప్లస్ ఎఫ్ మైనస్ ఆర్ సైన్ తీటా 1 ఇంటూ కాస్ సి మైనస్ కాస్ జీ అంటే మైనస్ 2 సైన్ సి ప్లస్ జీ ఇంటూ సి ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ సి మైనస్ జీ బై 2, అదే ఎక్స్పాండ్ చేసిన, ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ జీ మైనస్ ఆర్ కాస్ తీటా 1 ఇంటూ సైన్ సి మైనస్ సైన్ డి అంటే మైనస్ 2 కాస్ సి ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ సి మైనస్ డి బై 2. సింపుల్గా ఎక్స్పాండ్ చేసిన తర్వాత మీరు గమనించినట్టయితే ఇక్కడ టూ ఎగిరిపోతుంది. ఇక్కడ సైన్ టీటా 2 మైనస్ టీటా 1 బై 2, సైన్ టీటా 2 మైనస్ టీటా 1 బై 2. సో ఈ రెండు ఎగిరిపోతాయి. ఓకేనా? అటు సైడ్ ఇటు సైడ్. సో మిగిలింది ఏంది y ప్లస్ ఎఫ్ ఇంటూ, చూడండి ఇక్కడ ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ y ప్లస్ ఎఫ్ని ఈ టోటల్ టర్మ్తో మల్టిప్లేషన్, ఏం మిగిలింది మనకి మైనస్ సైన్ ఆఫ్ టీటా 1 ప్లస్ టీటా 2. ఓకే, నెక్స్ట్ మైనస్ ఆర్ సైన్ టీటా, మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్, సో ప్లస్ ఆర్ సైన్ టీటా 1 ఇంటూ ఆర్ సైన్ టీటా 1 ఇంటూ సైన్ ఆఫ్ టీటా 1 ప్లస్ టీటా 2 బై 2. ఇది వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ చూద్దాం. ఏం మిగిలింది మనకు రైట్ హ్యాండ్ సైడ్, x1 ప్లస్ జీ, చూడు ఎక్స్ ప్లస్ జీని దీంతో మల్టిప్లై చేస్తున్నా, ఎక్స్ ప్లస్ జీ ఇంటూ కాస్ ఆఫ్ టీటా 1 ప్లస్ టీటా బై 2, నెక్స్ట్ మైనస్ ఆర్ కాస్ టీటా ఇంటూ కాస్ ఆఫ్ టీటా 1 ప్లస్ టీటా బై 2, దీన్ని దీంతో రైట్. సో ఇప్పుడు మనకి ఏం మిగిలింది లాస్ట్కి, ఓకే ఇప్పుడు నేను ఏం చేసిన అంటే చాలా జాగ్రత్తగా చూడండి, ఈ ఆర్ కాస్ థీటా ఇది ఉందా, దీన్ని నేను లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంపించిన, అంటే దీన్ని నేను ఇటు సైడ్ పంపించిన. ఇప్పుడు నేను ఈ y1 ప్లస్ ఎఫ్ ఇది అంతుందా, దీన్ని నేను రైట్ హ్యాండ్ సైడ్కి పంపించిన. సో చూడండి ఈ ఆర్ సైన్ టీటా 1 ఇక్కడనే ఉంది, ఆర్ సైన్ టీటా 1 ఇంటూ సైన్ ఆఫ్ టీటా 2 ప్లస్ టీటా 1 బై 2, ఈ మైనస్ ఆర్ కాస్ థీటా ఆఫ్ కాస్ ఆఫ్ టీటా 1 ప్లస్ టీటా బై 2 ఇటు వస్తే ప్లస్ వస్తుంది. సిమిలర్గా ఇది మైనస్ ఉందా లేదా, ఇటు అటు పోతే ప్లస్ అవుతుంది, అందుకే ప్లస్ y ప్లస్ ఎఫ్ ఇంటూ సైన్ ఆఫ్ టీటా 1 ప్లస్ టీటా 2 బై 2 ప్లస్ x1 ప్లస్ జీ ఇంటూ కాస్ ఆఫ్ టీటా 1 ప్లస్ టీటా బై 2. సింపుల్. ఇప్పుడు ఏం చేస్తున్నా, ఆర్ కామన్ తీస్తున్నాయి రెండిట్లకించి, తీసేమో సార్ కాస్ టీటా కాస్ ఆఫ్ టీటా 1 ప్లస్ టీటా బై 2 ప్లస్ సైన్ టీటా 1 ఇంటూ సైన్ ఆఫ్ టీటా 1 ప్లస్ టీటా బై 2 వచ్చిందా. చూడండి ఇప్పుడు ఇది ఏమవుతుంది, కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి అంటే ఏంది, కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. ఓకే, కాస్ ఆఫ్ ఏ మైనస్ బి రావాలి. ఓకే, కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఇది ఈక్వల్స్ టు ఇక్కడ ఏముందో అదే రాశారు, y ప్లస్ ఎఫ్ ఇంటూ సైన్ ఆఫ్ టీటా 1 ప్లస్ టీటా బై 2 ఇంటూ ఎక్స్ ప్లస్ జీ కాస్ ఆఫ్ టీటా 1 ప్లస్ ఎక్స్ ప్లస్ జీ ఇంటూ కాస్ ఆఫ్ టీటా 1 ప్లస్ టీటా 2 బై 2. సింపుల్. కొంచెం ఇక్కడ ఏమైనా కన్ఫ్యూజ్ అయితే మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, కన్ఫ్యూజ్ ఏం లేదు, జస్ట్ దీన్ని సాల్వ్ చేయడమే, లైన్ ఈక్వేషన్ మెల్లమెల్లగా సాల్వ్ చేసుకుంటే మీకు ఆన్సర్ వస్తుంది. సో దీంట్లో మనకి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. సో ఇది వచ్చేసి కార్డ్, అట్లనే టాంజెంట్ కూడా మనం సాల్వ్ చేయడమే. మనం ఓన్లీ ఇంపార్టెంట్ ఏం తీసుకోవాలి, ఇక్కడ పాయింట్ని పారామెట్రిక్ ఫామ్లో తీసుకోవాలి. పారామెట్రిక్ ఫామ్ అంటే x ఈక్వల్స్ టు h ప్లస్ ఆర్ కాస్ థీటా. సో అక్కడ సర్కిల్ని బట్టి, ఓకే ఇప్పుడు మనకు సర్కిల్ జనరల్ ఈక్వేషన్ ఇచ్చింది కాబట్టి దీని సెంటర్ మైనస్ జీ మైనస్ ఎఫ్ కాబట్టి మనము h ప్లేస్లో k ప్లేస్లో మైనస్ జీ మైనస్ ఎఫ్ పెడతాము. ఫర్ ఎగ్జాంపుల్ సర్కిల్ x మైనస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ బీటా హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్ ఇచ్చింది అనుకో, hk ప్లేస్లో ఆల్ఫా బీటా పెట్టుకోవాలి. సో డిపెండ్స్ అది ఇంకా. అండ్ టీటా కూడా, సో మనకి ఇచ్చిన టీటా వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ మనకు టీటా 1 అన్నాడు కాబట్టి టీటా 1 వచ్చింది, నెక్స్ట్ టీటా 2 అంటే టీటా 2 వాల్యూస్ వస్తాయి. సో క్లియర్గా అర్థమైందా. సో నా వీడియో ఏమైనా మీకు కొంచెం యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలో, రైట్.